అందరికీ నమస్కారం. చిలకలూరిపేట సభ ఫెయిల్ అయిందని వైసీపీ వాళ్ళకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి జాకీలెత్తి క్రేన్లెత్తి లేపే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు మైకులు ఎందుకు పనిచేయలేదు? పత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గంలో పెట్టించుకున్నాడు, తనకు సీటు కేటాయించబడిందని తన నియోజకవర్గంలో పెట్టించుకొని ఆ సభను పెట్టించుకొని తన దరిద్రాన్ని తెలుగుదేశం పార్టీకి చుట్టాడు అని చెప్పేసి ఒక ఛానల్ అంటుంది. అది కొండబద్దలు అనే ఛానల్ తెలుగుదేశం పార్టీ కోసం ఎలా పనిచేస్తుందో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ ఏ విధంగా చేస్తుందో సుబ్బారావు గారు జీవించి ఉండగా చూశాం. ఈరోజు వాళ్ళ అబ్బాయి వారసత్వం తీసుకొని చేస్తున్న వీడియోల్లోనూ చూశాం. కానీ వీళ్ళందరూ వాళ్లే కాదు, ఆయన పాపం ఆయనదే ఉంది ఒక యూట్యూబ్ ఛానల్. అలా కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు, ఏదైతే టీవీ5 ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, మహాన్యూస్ వంశీ ఉన్నాడు. మహాన్యూస్ వంశీ అయితే పదవి విరిచేశాడు. ఇదేమిటండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఏమంటారండి జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాసినటువంటి రాతలు లేదా మీరు టీవీల్లో చూపించినటువంటి విధంగా నిజంగా అరాచకం ఉంటే, ప్రజల్లో నిజంగా అలజడి ఉంటే, ప్రజల్లో నిజంగా అసంతృప్తి ఉంటే అసలు మీరు ప్రచారం చేసుకోవాల్సిన పని లేదు. తండోపతండాలుగా ప్రజలు వచ్చేసి మీ సమావేశాలకు హాజరై మీకు జైలు పలుకుతూ వాళ్ళ యొక్క నిరసన జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తారు. అదే లేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి మంగళవారం కబుర్లు అంట. మంగళవారం కబుర్లు కాకపోతే మైకు ఎందుకు ఆగిపోయింది? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు మైక్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు మైక్ ఆగిపోయింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేటప్పుడు మైక్ మరింత ఎక్కువసేపు ఆగిపోయింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. పోలీసులే దగ్గరుండి ప్రజల్ని ఆ యొక్క సౌండ్ స్టాండ్ల మీదకి ఎక్కిచ్చారు. పోలీసులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించేసి ఆ సభను వైఫల్యం చేయమని అన్నారు. ఏమి కబుర్లండి ఇవి. ఆ నాదెళ్ల మనోహర్ అయితే ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మరి మీరు 2000 బస్సులు తీసుకున్నారు. అమ్మమ్మ అంత జనం లేరులే మాకు, కానీ 900 బస్సులకు తగ్గించుకున్నారు. 1100 బస్సుల్ని మాకు అక్కర్లేదని చెప్పేసి మళ్ళీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. దానికి కూడా జగన్ గారేనా కారణం? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మీరు ప్రధానమంత్రిని పిలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు అని అంటే తిడితే సభ సక్సెస్ అయినట్ట? మీలాగా కుసంస్కారి కావాలి అతను కూడా. ఈ రోజున పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ బాధ్యుడైనటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు స్వయంగా వెళ్లి మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు దాపరించింది? ఏదైతే గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యని సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్రాక్షనిస్టు లేకపోతే బంధువుల్ని చంపుకునేటటువంటి రాబంధువు అనే ఒక ముద్ర వేయాలని మీరు ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళి వివేకానంద హత్యను ప్రచార సభల్లో ప్రస్తావించడానికి వీల్లేదని కోర్టు వాళ్ళ చేత ఆదేశాలు ఇప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మళ్ళీ అదే స్టార్ట్ చేశారు మీరు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు యొక్క ట్విట్టర్ అకౌంట్లో
ఫేస్బుక్ అకౌంట్ లో వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి దస్తగిరి లాంటి కిరాతకులు రాయించినటువంటి లెటర్. ఆ కిరాతకులు ఏమని లెటర్ రాయించారంటే వాళ్ళ మీద పడకుండా ఉండటం కోసం వాళ్ళు ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడే. ఆ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైనా సాధ్యం. అతను చంద్రబాబు నాయుడుకి డబ్బులు ముట్ట చెబితే చాలు ఏ దుర్మార్గమైనా ఏదైనా చేయొచ్చు. అందుకని వివేకానంద రెడ్డి చేత ఒక లేఖ రాయించారు. ఏమని? నా డ్రైవర్ నేను పిలిచిన వెంటనే రాలేదని నేను ఆవేశంగా కోపంగా అన్నానని చెప్పేసి నన్ను డ్రైవర్ నరికేశాడు అని చెప్పేసి రాపించారు. ఆ ప్రసాద్ ఏదో పేరు. దానిని ఆ లెటర్ని ఫోటో తీసి ఆ ఫోటోని చంద్రబాబు నాయుడు ట్యాగ్ లో పెట్టుకొని ఏం ప్రశ్నిస్తాడండి చంద్రబాబు నాయుడు? ఈయనేదో పక్క కంతంలో ఉండి చూసినట్టు, హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నట్టు, వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఒక కిటికీ దగ్గర లేకపోతే ఒక బెడ్రూమ్ లోనో లేకపోతే బాత్రూమ్ లోనో దాక్కొని చూసినట్లుగా ట్వీట్ చేశాడండి చంద్రబాబు నాయుడు. ఏమని ట్వీట్ చేశాడంటే, సొంత కుటుంబ సభ్యులని రక్తపు మడుగుల్లో ఉండే విధంగా చంపుకునేటటువంటి వీళ్ళు రాష్ట్ర ప్రజలను మాత్రం చంపరా అంటే ఎంతప్పటికీ కూడా విద్వేషాన్ని దాని మీద నీ హయాంలో హత్య జరిగింది, నీకు సిగ్గుండాల, కొంచెమన్నా సిగ్గు శరం ఉండాల. నాయకుడు అని చెప్పుకోవటానికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం, సిగ్గు శరం నీకు కొంచెమన్నా ఉండాలి. నీ హయాంలో హత్య జరిగింది, నీ హయాంలో జరగకూడనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది. ఆ ఘటనని విచారణ చేయవలసింది ఎవరు? నీకు పరిధిలో నువ్వు చేయకూడదు విచారణ ఎవరు చేయాలి? సిబిఐ వాళ్ళు చేయాలి. సిబిఐని రాయనియొద్దు అని చెప్పేసి అడ్డుకుంది ఎవరు? నువ్వు కదా. తర్వాత నీకు సంబంధించి రామ్ సింగ్ అనేటటువంటి వాడు నువ్వు చెప్పిన విధంగా నడుస్తున్నాడని చెప్పేసి విచారణ మొత్తం కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా కథలు నడిపించింది నువ్వు కదా. అసలు గుండెపోటు అని బయట ప్రపంచానికి శివప్రకాష్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి నీ పార్టీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కదా ప్రచారం చేసింది. గుండెపోటు అని ముందు ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళ ముందు ప్రచారం చేసింది. సాక్షి పత్రిక కన్నా ముందే, సాక్షి మీడియా కన్నా, సాక్షి టీవీ కన్నా ముందే మీ ఛానళ్ళు ప్రచురించాయి. ఆంధ్రజ్యోతి ఛానల్లో వచ్చింది, ఏబిఎన్ ఛానల్లో వచ్చింది. గుండెపోటు అనే బయటకి ఏబిఎన్ ఛానల్లో రావటానికి ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ప్రకటన. రక్తం కక్కి చనిపోయాడని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి ప్రకటన చేశాడా లేదా చంద్రబాబు నాయుడు? సిగ్గు పెట్టాలా నీకు? ఒక అనుమానాలు రేకెత్తిచ్చేది మీరే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి మీద దాడి జరిగితే అసలు ఏం జరిగిందో అని ప్రజలు తెలుసుకునే లోపే నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తావు. ప్రెస్ మీట్ పెట్టేసి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని వాడు వీడు వాడినంట కోడికత్తితో పొడిచారంట, ఒకటి చేత పొడిపించుకున్నాడు, ఆ పొడిపించుకుంది కూడా వాడేను, పబ్లిసిటీకి స్టంట్ అని చెప్పేసి 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెడతావు. సిగ్గు పెట్టాలా నీకు? ఇప్పుడు ఆ ఎన్ఐఏ వాళ్ళు ఏం చేశారు? కుట్ర దాగి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనే ఈ ప్రయత్నం చేశారని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు తీర్పిచ్చారు కదా. విచారణ కొనసాగించాల్సి, విచారణ మూసేయాల్సిందని చెప్పేసి నీకున్న పలుకుబడితోటి నువ్వు అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తుంటే విచారణ ఏమైనా ఆగిందా? ఎందుకు ఆఖరికి నేను ఇది చేశానని చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు ఆ హంతకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసి 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 సిగ్గు పెట్టాలని కన్నా ప్రజలకు అర్థమైపోయింది ఆయన ఏంటో. రాజశేఖర రెడ్డి గారు జీవించినంత కాలం ఫ్రాక్షనిస్ట్ అని, అతను వస్తే మత కలహాలు రేగుతాయని, రక్తం ఏరులైపారిద్దని నువ్వు ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రామరాజ్యం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు రాజ్యం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం వచ్చింది.
రైతుల్లో బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీలు ఉండేటటువంటి రోజులు పోయి కలర్ టీవీలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంట. నీ దరిద్రం వదిలిన తర్వాత కనీసం నీ పరిపాలనలో పశువులకి ఎండుగడ్డి కూడా దొరకలేదు చంద్రబాబు నాయుడు. పచ్చగా పంట పొలాలన్నీ కళకళలాడిపోయినాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంతకన్నా 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజున పల్లెలో ఆయన ఏదో వికసిత భారత్ అంటాడు మోడీ గారు. ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి పల్లెల్లోకి వచ్చి చూడు. ఒకసారి పల్లెల్లోకి వచ్చి చూడు, నీకు అర్థమైంది. ఏ చిన్న పని కావాలన్నా సరే వాలంటీర్లు ఇంటికొచ్చి పనిచేసి పెడతా ఉన్నారు. సర్టిఫికేట్ కావాలంటే నీ పరిపాలనలో లాగా రోజుల తరబడి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగి ముడుపులు చెల్లించలేక ఇళ్లలో కూర్చునేటటువంటి నీచపు పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఒక్కసారి జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించండి. మనుషుల్లాగా ప్రవర్తించండి. మనుషుల్లాగా బిహేవ్ చేయండి. రాజకీయం అంటే రాక్షసంగా జనాలకు కీడు చేసేటటువంటి ఒక వేదిక అన్నట్టుగా ప్రవర్తించబాకు చంద్రబాబు నాయుడు. దీనివల్ల నీకు ఈ చరమాంకంలో కూడా నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నాశనం చేసింది చాలు. మరొకసారి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నీకు ఇష్టం వచ్చినటువంటి పొత్తులు పెట్టుకొని నువ్వు చేదరించుకొని నువ్వు చీగొట్టి నువ్వు టెర్రరిస్ట్ అని, పెళ్ళాన్ని చూసుకోలేని వాడని, ముస్లింలను దేశం నుంచి వెళ్ళగొడతానని, మైనారిటీ క్రైస్తవులని చీల్చి చెండాడతాడని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ పిలిచి ఇంద్రుడు చంద్రుడు ఆయనే సర్వస్వం, ఆయన లేనిదే నేను లేను, నేను లేనిదే ఆయన లేడని నువ్వు చెబితే నీ అధికార దాహం ఏంటో, నీ పిచ్చి ఏంటో, నీ పదం పెచ్చేంటో, నీ డబ్బు పెచ్చేంటో తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా సరే కాస్త జ్ఞానం తెచ్చుకొని నీ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించు. ఆ ట్వీట్లు తొలగించమని చెప్పేసి ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి వచ్చేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే నువ్వు ఎంత తుచ్చమైనటువంటి స్థానంలో, ఎంత పాతాళ లోకంలో ఉన్నావో నీ పదవి స్వార్థం కోసం ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకొని మనిషిగా జీవించడం నేర్చుకో. నమస్తే.